ఉంటే బాగుంటుంది అని. రైట్ రైట్ దత్తాత్రేయ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి సందీప్ గారు. 10,000 మందికి పైగా లొంగిపోయారు, దాదాపు 1,000 మంది హతమయ్యారు. సో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా మోడర్నైజ్డ్ సొసైటీలో మావోయిజం అనేటువంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఖచ్చితంగా ఈ సమాజానికి సూటబుల్ గా లేదు. అంటే దాని రూపాంతరం మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటున్నామంటే మావోయిస్టుల యొక్క పంతాలో చనిపోయినటువంటి వాళ్ళు రెండు వర్గాలు, అటు పోలీసులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఆ తపాలో మావోయిస్టులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు. కానీ ప్రధానంగా వాళ్ళ డిమాండ్ల కేంద్రంగా ప్రభుత్వాలు చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయని, భూమి అనేటువంటిది అందరికీ సమానంగా పంచాలా, కొన్ని వర్గాల చేతుల్లోనే 1,000 ఎకరాల భూమి ఎందుకు కేంద్రీకృతమై ఉంది, అట్లాగే పేద వర్గాలలో ఉన్నటువంటి వాళ్లకు ఈ కుల నిర్మూలన జరగాల. ప్రొఫెసర్ మురళీ మనోహర్ సార్ నాకు తెలుసు, తను జడ్చర్లలో ఫ్యాకల్టీగా పనిచేసినప్పుడు ఆ మహబూబ్ నగర్ జిల్లాలో అత్యంత 2 గ్లాసుల పద్ధతి ఉంది. ఇప్పటికి కూడా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అగ్రవర్ణాల ఇళ్లకు కానీ లేకపోతే ఆధిపత్య కులాల ఇళ్లకు వెళ్తే 2 గ్లాసుల్లో ఛాయ పోసి ఇచ్చే పద్ధతి, వాటర్ ఇచ్చే పద్ధతి, కొన్ని వర్గాలకు ప్రత్యేకమైనటువంటి గ్లాస్ పెట్టించేటువంటి పద్ధతులు ఇప్పటికి కూడా ఉన్న మాట వాస్తవం. సో ఇట్లాంటి పరిస్థితులు మారాలి. ఆదివాసీల డిమాండ్స్ చాలా బలమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి కదండి. ఆదివాసీ వర్గాల యొక్క డిమాండ్స్ అవి కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమైనవి. ఇంతకుముందు విశ్లేషకులు మాట్లాడుతూ చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఆదివాసీ గూడాలలో తాండాలలో చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయి అని అన్నారు. కానీ దాంట్లో భాగంగా ప్రభుత్వాల యొక్క హిడెన్ ఎజెండాలను కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి 360 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడము అంటేనే అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల యొక్క విద్యా ఉద్యోగ అవకాశాలను కలరాయడమే కదా. మరి ఇక్కడ ఏ ప్రాతిపదికన ప్రైవేట్ పరం చేసిండ్రు, ఏ వర్గాల యొక్క ఒపీనియన్స్ తీసుకుని ప్రైవేట్ పరం చేసిండ్రు? మావోయిస్టుల డిమాండ్స్ ఏమున్నదండి? విద్యా ఉద్యోగ అవకాశాలు పెరగాల్సిన అవసరం ఉంది. ఈ వర్గాల ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉంది. ఈ వర్గాలకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వాలు క్రమ పద్ధతిలో పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడం కేవలం కొన్ని వర్గాల ప్రజల కోసమే జరగకూడదు, కొంతమంది వ్యక్తులకే వత్తాసు పలకకూడదు అనేటువంటిది వాళ్ళ డిమాండ్లో భాగంగా ఉంది. అయితే మావోయిస్టులను అడవుల్లో అంతం చేయవచ్చు గాక, అది జరగవచ్చు, ఆయుధాలు లేని మావోయిస్టులను చూడవచ్చు. కానీ నేను కోరుకునేది ఏంటంటే మావోయిస్టుల డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ డిమాండ్స్ ప్రధానంగా ఏముంది? భూ పంపిణీ జరగాల, పేద వర్గాలకు సమానమైన. ఇప్పటికి కూడా ఈ భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ చాలా మంది వ్యక్తులకు భూమి లేని కుటుంబాలను మనం చూస్తా ఉన్నాం. భూమి కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే 1,000 ఎకరాలు కబంధ హస్తాల్లో ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. విద్యా ఉద్యోగ అవకాశాల్లో ప్రైవేటు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. విద్యా వ్యవస్థలో 2 రకాల వేరియేషన్స్ ఉన్నాయి. ప్రభుత్వ విద్యకు ఒక రకమైనటువంటి వెసులుబాట్లు ఉన్నాయి. ప్రైవేటు విద్యను పెంచి పోషిస్తున్నటువంటి రాజకీయ వ్యవస్థ ఏదైతుందో దాని నుంచి మార్పులు రావాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా ఈ కుల నిర్మూలన అనేటువంటిది ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది. ఆర్థిక అసమానతలు లేని సమాజం ఉండాలనేటువంటి డిమాండ్ ప్రధానంగా ఉంది. ఆర్థిక అసమానతలతోనే చాలా మంది పేదవాడుగానే పుత్రులు పేదవాడుగానే చనిపోతా ఉన్నాడు. కొన్ని వర్గాలకు విద్యా ఉద్యోగ అవకాశాలు పెరిగినప్పటికీ ఇంకా చాలా మందికి 80% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ దేర్ ఆపర్చునిటీస్. సో వాళ్ళకి ఆపర్చునిటీస్ పెంచడం కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక రకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్, మిగతా రాష్ట్రాల్లో ఒక రకమైన డెవలప్మెంట్ మనం చూస్తాం. తెలంగాణ ప్రాంతంలో మనం ఒక విధంగా చూద్దాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల విషయంలో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఏ విధంగా నిధులు కేటాయిస్తా ఉన్నారు, మిగతా ప్రాంతాలకు ఏ విధంగా నిధులు కేటాయిస్తున్నారు అనేటువంటి అంశాన్ని కూడా మనం చాలా స్పష్టంగా చూసినాం. ఇక్కడ జరిగినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో కాళేశ్వర లాంటి ప్రాజెక్టులు కానీ మిగతా వాటికి ₹1 కూడా సాయం చేయకుండా నిర్లక్ష్యం చేసిన సందర్భాలను చూసినాం. అంటే ఇట్లా వాళ్ళ ప్రాంతాల వారిగా ప్రజలను విభజించడం కానీ ప్రాంతాల వారిగా రాష్ట్రాలను విభజించడం లాంటిది చేయడం వల్ల ఖచ్చితంగా ఎక్కడైతే అన్రెస్ట్, ఎక్కడైతే ఆ ప్రజల యొక్క డిమాండ్స్ నెరవేర్చకుండా నెగ్లెక్ట్ చేయబడతాయో అక్కడ ఏ వ్యక్తి అయినా మాట్లాడతాడు. భావస్వేచ్ఛ ఉన్నటువంటి దేశం ఇది. భావస్వేచ్ఛ ఉన్నటువంటి దేశంలో భావాన్ని వ్యక్తపరచడం అనేటువంటిది ఇట్ ఈస్ ఏ రైట్ టు ఎక్స్ప్రెస్. కాబట్టి నేను ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఆ డిమాండ్స్ గురించి మాట్లాడితే నేను అర్బన్ నక్సలైట్ నానో, లేకపోతే నేను మావోయిస్ట్ భావజాలం ఉన్నటువంటి పేద వర్గాల అంశాలను మాట్లాడితే నేను ఇంకో విధమైనటువంటి వ్యక్తినాను అనేటువంటిది అది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ దేశంలో అమిత్ షా గారు కానీ కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఒకటే, కానీ వీళ్ళు కూడా చేసింది ఏంటండి? ఇప్పటి వరకు జరిగినటువంటి సందర్భాల్లో చర్చల పేరు మీద వాళ్ళని 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిలిచినప్పుడు కూడా చర్చల పేరు మీద వాళ్ళ స్థావరాలను తెలుసుకొని వాళ్ళ యొక్క ప్రాంతాలను తెలుసుకొని ఆ తర్వాత జరిగినటువంటి మారణ హోమం కూడా మనం చూసినాం. 2 వైపుల నష్టం జరిగింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులు చనిపోయిన పరిస్థితి ఏర్పాటైంది,
అటు కేంద్ర మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు మనం చూసినాం. ఒక మావోయిస్ట్ అనేటువంటి వ్యక్తి తన ఊరిని, తన తల్లిని, తన కుటుంబాన్ని, తన సమాజాన్ని, తను చదువుకున్నటువంటి సంస్థలను అన్నింటినీ వదిలేసి అడవుల్లోకి వెళ్తున్నారంటే అక్కడ ఏం ఆనందం ఉందా అండి? ఏముంది చెప్పండి? ఎందుకోసం వెళ్తున్నారు వాళ్ళు? అడవుల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు? 3 పూటల చక్కగా భోజనం చేయకుండా కూడా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలపై పోరాటానికే వాళ్ళు కృతనిశ్చయంతో ఉన్నారు తప్ప ఈ సమాజానికి నష్టం చేయాలని. ఇప్పుడు మావోయిస్టు వాళ్ళ నష్టపోయిన ఒక కుటుంబాన్ని చూపించండి మీరు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. మావోయిస్టులు చేయడం ఏ విధంగా నష్టపోయిందన్నారు మురళి సార్. ఏమన్నారంటే మావోయిస్టులు చాలా మంది పోలీస్ ఆఫీసర్లని చంపేశారు కదా అన్నారు. మావోయిస్టులు చాలా మంది అమాయకులైనటువంటి ఇన్ఫార్మర్స్ చంపేశారు కదా అన్నారు. ఒక వ్యవస్థ, ఇప్పుడు బీజేపీ అనేటువంటి పార్టీకి ఒక రకమైనటువంటి ఐడియాలజీ ఉంది. మావోయిస్టు పార్టీకి ఒక ఐడియాలజీ ఉంటుంది, ఒక ఎజెండా ఉంటుంది. ఆ ఎజెండా నెరవేరే వరకు ఆ ఎజెండాకు సంబంధించిన అంశాలపైన పోరాటం చేస్తున్న క్రమంలో సానుకూల దృక్పథంగా ఉన్న వాళ్ళతో చర్చలు జరపడమో లేకపోతే వాళ్ళతో కలిసి నడవడమో జరుగుతుంది. దాన్ని వ్యతిరేకించే వాళ్ళపైన వీళ్ళు ఒక రకమైనటువంటి పోరాటాన్ని ప్రకటిస్తారు, వాళ్ళు ఒక రకమైనటువంటి పోరాటాన్ని ప్రకటించే అవకాశం ఉంది. బట్ ఏది ఏమైనా కూడా తెలంగాణ కానీ భారతదేశం కానీ మావోయిస్టు రహిత దేశంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు, ఎందుకంటే ఏఐ టెక్నాలజీ వచ్చింది, చాలా డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు అడవుల్లో స్వేచ్ఛగా ఉండలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల మధ్యలోకి వచ్చి అదే సమస్యల పైన ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా పోరాటాలకు నాంది బలికి వాళ్ళు ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ పెట్టారు. మావోయిస్టు పార్టీని రాజకీయ పార్టీగా గుర్తించండి అనేటువంటి ఒక డిమాండ్ చాలా సందర్భాలను చూస్తాం. దేవ్జీ ఇంటర్వ్యూలో కానీ, మొన్న సంగ్రామ్ అలియాస్ మల్లారెడ్డి గారి ఇంటర్వ్యూలో కానీ నేను చాలా స్పష్టంగా చూసిన. వాళ్ళు ఏమంటున్నారంటే మేము లొంగిపోయామని అనేటువంటి మాట అవాస్తవం. మేము దొరికిపోయాం, ఎందుకంటే మాకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మా బలం తగ్గిపోయింది. ఆ అడవుల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో మాకు పరిస్థితులు బాగాలేవు, ఆరోగ్య సమస్యలు, వయసు రీత్యా ఉన్నటువంటి సమస్యల వల్ల ఏది ఏమైనా కూడా వాళ్ళు రావడం మంచిదే. ప్రాణాలతో బయటకు రావడం వల్ల వాళ్ళ పోరాటానికి ఇంకో కొన్ని రోజులు ఎక్కువ వాళ్ళు సమాజం మధ్యలోకి వచ్చి పోరాటేటువంటి అవకాశం ఉంటుంది. మహిళలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి మహిళలపైన దాడులు జరుగుతున్న వాళ్ళకి శిక్షల విషయంలో వాళ్ళ జన్మత వచ్చినటువంటి కులాన్ని బట్టి, మతాన్ని బట్టి శిక్షలు విధిస్తున్న సందర్భాలు చూస్తాం. ఇక్కడే హజీపూర్ లో 7-8 మంది ఆడపిల్లలని బావిలోకి తీసుకెళ్లి చంపిన శ్రీనివాసరెడ్డికి ఇప్పటికీ పందికొక్కులాగా పెంచి పోషిస్తూనే ఉన్నారు. ప్రవీణ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వరంగల్ జిల్లాలో 9 నెలల పసికందుని అతి కిరాతకంగా తల్లి పొత్తిలో నుంచి తీసుకుపోయి చంపేసిన సందర్భాలు చూసాం. అలాంటి వ్యక్తులకు శిక్షలు వేయడంలో ప్రభుత్వాలకు చేతులు రావడం లేదు. వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ పేద వర్గాలకు సంబంధించిన వ్యక్తులు చేసిన తప్పు చేసిండో చేయలేదో శిక్ష వేషిస్తూనే ఉన్నారు ప్రజా తీర్పుల్లో. మొన్న చూసాం కదా మనం చాలా సందర్భాల్లో. కొన్ని చట్టాలు కూడా వస్తున్నాయి, ప్రత్యేకమైన చట్టాలు వాళ్ళ కోసం. నేను ఏమంటున్నా అంటే దేశంలో చట్టం అందరికీ సమానమవుతున్నప్పుడు, ప్రభుత్వాలు అందరికి సమానమవుతున్నప్పుడు కొంతమందికి మాత్రము సొంత తల్లి ప్రేమని, కొంతమందికి మాత్రం సవిత తల్లి ప్రేమని చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ప్రభుత్వాలపై తిరుగుబాటు రూపం మారొచ్చు. అడవుల్లోకి వెళ్ళి పోరాటం చేసేదానికంటే ప్రజల మధ్య ఉండే కూడా, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీ ఉంది. ఇక్కడ 3 రకాల భావజాలతో విద్యార్థులు పోరాటం చేసిండ్రు. జార్జ్ రెడ్డి నుంచి మొదలుకొట్టి నేటి వరకు కూడా చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇవాళ కుల నిర్మూలన ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే విద్యార్థుల సమస్యలపైన పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడో గర్భగుడిలో ఆసిఫ్ అనేటువంటి ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగితే ఉస్మాన్ యూనివర్సిటీలో రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. సో మణిపూర్ లో మంటల్లో మహిళలు కాలిపోతా ఉంటే ఉస్మాన్ యూనివర్సిటీలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి చర్చలు చేస్తా ఉన్నారు. దేశం అన్ని రాష్ట్రాలు ఒకే తిరిగా లేవు కదండి. అన్ని రాష్ట్రాల్లో ఒకే రకమైన సమస్యలు కూడా లేవు కదా. ఇవాళ ఈ దేశంలో చాలా సమస్యలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఇంకా పరిష్కరించేటువంటి మార్గంలో కూడా లేవు, పరిగణలోకి తీసుకునే పరిస్థితుల్లో కూడా లేవు కదా. ఎందుకు ఇవాళ ఈ దేశంలో భూమి పంపకాలు ఎందుకు జరగట్లేదు? ఎందుకు ఆర్థిక అసమానతలు? పొలిటికల్ ఆపర్చునిటీ చెప్పండి. ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్స్ కోసం ఇన్ని సంవత్సరాలు కొట్లాడితే నెక్స్ట్ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఉమెన్స్ రిజర్వేషన్ వస్తారట. మరి వాటి బోటు బీసీస్ అండి, ఇప్పటి వరకు కూడా బీసీలకు చట్టసభల్లో వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాయి కదా. అప్పర్ క్యాస్ట్ వాళ్ళతో పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా. సో ఇట్లా చాలా సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి కాదు, వాటన్నిటి గురించి మాట్లాడితే వీళ్ళు పెట్టే పేర్లు వేరేదేమైనా కావచ్చేమో కానీ ప్రశ్నించే తత్వం అయితే మారదు కదా. ప్రశ్నించే వాళ్ళు ఉన్నంత వరకు ఖచ్చితంగా ఆ రూపంలో మావోయిస్టుల ఐడియాలజీ బతికే ఉంటుంది అనేది నా ఒపీనియన్. రైట్. శ్రీధర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సందీప్ గారు. సో ఏం చెప్తారు మొత్తం మీద ఈ రోజు